తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు అనే ఒక పునాదిని వేశాడు. ఆ పునాది ఎటువంటిదంటే బండ పైన పునాది వేశాడు దేవుడు. ఆ బండ పైన మన గోడ కట్టబడాలి. మన గోడ కట్టబడినప్పుడే, మన గోడ చక్కగా కట్టబడినప్పుడే, ఆ పునాది పైన మన గోడలు చక్కగా నిలబడినప్పుడే మన జీవితానికి అర్థము. కోపగించుకుంటూ ఆ పునాది పైన మన గోడలు కడితే ఏదో ఒక రోజున కూలిపోతుంది కదా. అటువంటి కూలిపోయే జీవితాలు మనకు అవసరం అంటారా? మన జీవితాలు ఎలా కట్టబడాలండి? ప్రశాంతంగా, చక్కగా, ప్రేమగా, దేవుని వాక్యం వింటూ, చక్కటి ఆదరణ కలిగిన జీవితాలతో మనం గోడను కట్టుకుంటూ పోవాలి, పరిశుద్ధతతో కట్టుకుంటూ పోవాలి. అలాగప్పుడే ఆ పునాది పైన మన గోడలు కూడా నిలబడతాయి. ప్రియులరా, భక్తుడైన పౌలు గారు కూడా చెప్పే మాట ఏంటంటే, కొంతమంది బంగారముతోనూ వెండితోనూ వెలగలిగిన రాళ్లతోనూ కొయ్యతోనూ అలాగే మట్టితోనూ కొంతమంది తమ